నన్ను తరిమేయడానికి ఊషి ఆమె ఎవరు 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 ఊషి ఎవరు ఆమె? ఆమెకేం రైట్స్ ఉన్నాయి? మొత్తం రైట్స్ అన్నీ అక్క మాధురక్కకే ఉన్నాయి రైట్స్ మొత్తం అంతా. ఎన్ని రైట్స్ ఉన్నాయి అనుకున్నావు? ఇప్పుడు ఏమో వెళ్ళి కేసు వేసింది అనుకో, నా పాపం ఆమె వాణిని వాళ్ళ వైఫ్ని ఇంకా వాళ్ళ ఇంట్లో ఎవరు ఉంటే మొత్తం వేసేస్తారు జైల్లోకి. అన్ని రైట్స్ ఉన్నాయి మాధురికి, మామూలుగా అనుకోకండి మీరు. ఆమె అసలు కొత్తగా బట్టల షాప్ పెట్టిందని కొత్తగా రోజుకు చీర కట్టుకుని వేసి మామూలుగా లేదు రేంజ్లో చేస్తూ ఉంది. ఇప్పుడు ఎందుకు చేస్తుంది ఏమో తెలియదు. కానీ నీకేం రైట్స్ ఉన్నాయి ఒకసారి చెప్పక్క. అంటే రైట్స్ అంటే కోర్టు చెప్పింది మొన్న అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఏం కాదు అని చెప్పేస్తానైతే అది రైట్స్ అనుకుంటున్నావు నువ్వు. అందుకే చెప్పేసి చదువుకో కొంచెం అనేసి. నువ్వు చేస్తుంది సంథింగ్ టోటలీ డిఫరెంట్. నీకు వాళ్ళకి ఆ దగ్గరలో సంబంధం కూడా లేదు. ఊహించి అంట ఆమె పెళ్లి చేసుకొని దగ్గర దగ్గర 50 ఏళ్ళు 40 ఏళ్ళు కాపురాలు చేస్తే వాళ్ళకి పెళ్లి ఎదురు వచ్చిన కూతుర్లు ఉన్నారు. నువ్వు అంతా వచ్చి లాస్ట్ ఇయర్ వచ్చినావు, అంతకుముందు 6 months ఏమన్నా అదే దాన్ని ఏమంటారు అండర్ కవర్ ఆపరేషన్ అని చేసుకున్నారేమో. ఇంత 2 years అంత రిలేషన్లో ఉండింటారు. సో దానికే నీకు ఇన్ని రైట్స్ ఉంటాయి. ఆమె 20-30 years ఉండింది, వాళ్ళకి ఎన్ని రైట్స్ ఉంటాయి తెలియదు అది. సో ఇప్పుడు ఆమె వెళ్ళి కేసు పెడితే ఫస్ట్ నిన్ను రోజాక దగ్గరికి పంపేయాలి. ఇప్పుడు ఏం చెప్తుందో ఏమో పాపం, బతుకు చెట్టుకోమండి కేసు అన్నట్లే వెళ్ళి పక్కన కూర్చో, ఎవరు మీ వైఫ్ పక్కన కూర్చో అని చెప్తుంది. ఇంకా అప్పుడు ఏం చేస్తాడు పాపం అన్నది వాడన్న అమ్మ. అప్పుడు ఏడ్చాలే బాగా, నేను ఏకపతి వ్రతుని ఒకటే పత్ని నాకి అది ఇది అనేసి. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఏమో బాబు. మళ్ళీ చెప్పాలి ఆయన అయితే ఏమో పర్సనల్ విషయాల వల్ల అట్లా పెళ్లి చేసుకోవచ్చు 2-3 అనేసి. పోన్లే ఇప్పటికన్నా ఇంకా మాధురితో సెటిల్ అయిపోన్నా. మళ్ళీ ఇంకా మాధురి అయిపోయింది కదా, ఇంకా ఇంకో వెన్నెల దగ్గరికి వినడానికి లేట్ అవుతుంది. పెద్ద ప్రయోజనం కూడా ఉండదు. ఎట్లా అయిపోయింది. వాళ్ళకి ఎట్లా సెటిల్ చేసి తింటావు, మీరు ఆల్రెడీ డబ్బులు దండగా ఉంటాయి కాబట్టి పాపం ఏమైనా మంచిగా చూసుకో. కాకపోతే ఆ టీవీ న్యూస్లో దండమయ్యా, మీరు మాత్రం మాటిమాటికి మీ దగ్గరికి వెళ్ళకండి. ఆమె ₹1 కూడా పనికిరాదు. మీరు మాటిమాటికి ఆమెను చూపించి ఆమె యాటిట్యూడు, ఆమె కథ మొత్తం బరితెగించి బట్టలు ఇప్పేసి బజార్లో నిలబడుకున్నట్లు అయిపోయింది ఆమె. ఆమెతో ఎన్ని మాట్లాడతారు మీరు? కానీ వదిలేయండి. థ్యాంక్ యూ.